నాన్న మాధవ, నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఆశీర్వదిస్తున్నాను నాన్న మీ కుటుంబం అంతటి. Happy 50th birthday, Madhu Mama. We made a flute with peas. Yeah. Happy birthday. Bye. Bye. Happy birthday, Madhu Uncle. God bless you. Wish you happy 50th birthday, my dear brother. Stay healthy and blessed. ఈ ఒకేషన్లో చిన్నప్పుడు విషయాలు ఒక చిన్న రెండు చెప్తాను. దండబా గారి ఇంట్లో ఉన్నప్పుడు క్యారమ్స్ చాలా ఎక్కువగా రోజు ఆడేవాళ్ళని. మధు క్యారమ్స్ ఆడాడు అంటే అవతల వాళ్ళని డెఫినెట్గా గేమ్ ఓడిపోతారని సిద్ధపడాలి. అట్లా ఆడేవాడు. షోర్ పాయింట్ వేసినా కొట్టినా మధువే. అంత బాగా ఆడేవాడు. ఇంకా కొల్లూరు మెన్షన్స్ ఇంట్లో చిన్న చిన్న మెమరీస్ చాలా ఉన్నాయి కానీ చెప్పలేను అన్నీ. ఇంటిల్లిపాది బట్టలు అయన్ చేసేవాడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు. అవి కూడా అంత పర్ఫెక్ట్గా చేసేవాడు. తర్వాత ఎప్పుడు ఆకలేసిన టిఫిన్లు ఇలాంటివి ఏమీ అడిగేవాడు కాదు. దొడ్డా కారమాకే రెడ్గా కలిపే దొడ్డా అని చెప్పి అదే తినేవాడు. అంత అడ్జస్టబుల్ మెంటాలిటీ. Happy 50th birthday, Madhu Pennanna. Have a great day and have a great year. I hope this year serves you well. Take care and have a nice time. Bye. Hi, Venumada. How are you? Turning into 50 is a special occasion in your life. On this occasion, I wish you a very, very happy birthday. In fact, I am privileged to have a student like you. I wish you all the best in your future endeavors. Bye. Happy birthday, Mama. Hi Madhu, happy birthday. Enjoy the day. Wish you a happy birthday, Madhu Annaya. Have a blessed day. Wish you very, very happy 50th birthday. You are not 50 years old, you are a half a century younger. అంకుల్ని ఆంటీని అడిగినట్టు చెప్పు. హ్యావ్ ఎ వెరీ గుడ్ టైం. కొంచెం టచ్లో ఉంటారా బాబు. హ్యాపీ బర్త్డే రా మధు. నీకు 50th బర్త్డే అంటే ముందు చాలా ఆశ్చర్యం వేసింది, కానీ నాకు కూడా మరి 60 years వస్తున్నాయి కాబట్టి మన ఇద్దరికి 10 ఏళ్ళ తేడా సరిపోయింది. ఆ మంచిని ఎవరికో నేను నెంబర్ షేర్ చేశాను. వాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి, సార్ మేము డాక్టర్ వేణుమాధవ్ గారి నెంబర్ అడిగాము, మీరేమో మధుబుజ్జి అని ఏదో నెంబర్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు అన్నారు. వేణుమాధవే డాక్టర్ మధుబుజ్జి అండి అని చెప్పాను వాళ్ళకి. ఎస్, నా ఫోన్ బుక్లో నీ పేరు మధుబుజ్జి అని ఉంటుంది. పిల్లల ఎవరిది కూడా అలా నేను సేవ్ చేయలేదు, నీ ఒక్కడవే. నువ్వు నాకు ఎప్పుడు మధుబుజ్జి, యువర్ స్పెషల్. నీతో నాకు ఎన్నెన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అవి ఒకటి ఆలోచిస్తే ఎంత టైం అయినా సరిపోదు చెప్పాలంటే, చెప్పగలగాలి అంతే. నీ శారదా బలిఫేర్ స్కూలు, తర్వాత విశాఖ వ్యాలీ స్కూలు, ఆ టైంలో మనం ఎక్కువ స్పెండ్ చేసాం. ముఖ్యంగా విశాఖ వ్యాలీ టైంలో మన ఇద్దరం ఎక్కువ స్పెండ్ చేసాం. శారదా బలిఫేర్ స్కూల్లో నీ నోట్స్లో అవి కూడా నేను రాశాను. నీకు గుర్తుందో లేదు మరి, చిన్నవాడివి నీకేం గుర్తుంటుంది. నువ్వు వేరే స్కూల్ నుంచి మారినప్పుడు మిడిల్ ఆఫ్ ద ఇయర్ అనుకుంటాను నోట్స్లు రాయాల్సి వచ్చింది. అప్పుడు చిన్నగా టార్గెట్ కూడా ఇచ్చారు, ఒరే మీరు రాసేస్తే మీ అందరినీ సినిమా పంపిస్తాను రా. అడవి రాముడు అనేది అప్పుడు ఎన్టీఆర్ పిక్చరు, వెరీ క్రేజీ, టికెట్స్ అవి దొరకవు, అయినా దానికి పంపిస్తాను మిమ్మల్ని అని చెప్తే ఓకే పోటీలు పడి రాసాం. నీకు శారదా మనోహర్ స్కూల్లో చదువుతున్నప్పుడే స్పెక్టికల్స్ వచ్చాయి, పవర్ వచ్చింది, ఐసైట్. యాక్చువల్గా సేమ్ అప్పుడు మాకు చాలా జాలి ఇస్తుంది నీ మీద. సేమ్ థింగ్ నాకు మళ్ళీ హారిక విషయంలో రిపీట్ అయింది. దానికి నీకన్నా చిన్న వయసులో స్పెక్టికల్స్ వచ్చాయి. ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. మనం ఇద్దరం విశాఖ వ్యాలీ స్కూల్లో చదివినప్పుడు మనం ఎక్కువ స్పెండ్ చేసాం. నువ్వు స్కూలు ఇల్లు
నీ చదువు అంతే, వేరే ఇంకేమి నీకు యాక్టివిటీస్ ఏమీ లేవు. సో నాకు ఫ్రీ టైము ఉన్నప్పుడు నేను మోస్ట్లీ టైప్ ఇన్స్టిట్యూట్ జిరాక్స్ ఉండేది కదా, ఇంట్లోనే ఉండేవాడిని. నా గ్యాప్ అంతా కూడా నా గ్యాప్ టైంలో నీతోటే నేను స్పెండ్ చేస్తుండేవాడిని. మన ఇద్దరం బయటకు వెళ్ళి షాపింగ్ అది చేస్తుండేవాళ్ళం. సినిమాలు షికార్లు అన్నీ మన ఇద్దరమే. యాక్చువల్గా నువ్వేదైనా నేను ఏదైనా కొంచెం డెసిషన్ మేకింగు చిన్నవి అసలు పెట్టి స్మాల్ ఇష్యూస్ వాటికి కూడా నేను కొంచెం ఇది అవుతుంటే నువ్వు వెంటనే నాకు సజెస్ట్ చేసేవాడివి, అక్కర్లేదు ఇది చేసేస్తే ఇది కరెక్ట్ అని చెప్పి. సో నేను అది నిన్ను ఫాలో అయిపోతుండేవాడిని. ఇట్లా ఎన్నో మెమరీస్ మధు నీదు. అంటే నువ్వు ఎంత హెల్ప్ చేసేవాడివి నాకు. జిరాక్స్లు అవి అప్పట్లో ఈ స్మాల్ సైజే ఉండేది మన దగ్గర. వాటన్నిటిని పెద్దవి పేస్టింగ్ చేయాలి. అట్లా 4 పేపర్స్ మీద ప్రింట్ తీసి 4 పేస్ట్ చేయాలి. ఇవన్నీ నువ్వు నాకు చాలా హెల్ప్ చేసేవాడివి. స్కూల్లో చదువుతూ నీ స్పేర్ టైంలో ఎంత అందరికీ హెల్ప్ చేసేవాడివి. నీళ్లు పడి కింద నుంచి డాబా మీదకి నీళ్ళు అవి మోయాల్సి వచ్చేది, పిన్నికి నువ్వు హెల్ప్ చేసేవాడివి బాగా. తర్వాత ఇస్త్రీలు అందరివి ఇస్త్రీలు చేసేవాడివి. నీ గురించి ఎన్నో చెప్పాలరా, చెప్పలేకపోతున్నాను నేను. హారిక పెళ్ళి నీ ఒక్క భరోసాతో నేను దసపల్లాలో నేను చేయగలిసాను రా. అంటే నువ్వు గో అహెడ్ అని సింపుల్గా అన్నావు, మనం పూర్తి చేస్తాం. అండ్ యాక్చువల్గా ఈ బాండింగ్ అనేది ఉంది కదా మన నీకు నాకు, అది పర్మనెంట్ రా. నేను మాటల్లో చెప్పలేను, నా గొంతు అడ్డుపడి మాటలు రావట్లేదు. అఖిల్ బాగా ప్రాస్పర్ అవుతాడు, వాడు ఇంకా బాగా ఫ్లరిష్ అవుతాడు, ఇంట్లో డౌట్ ఏం లేదు. నువ్వు ఇలాగే మంచి హెల్త్ ఇంప్రూవ్ చేస్తూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నిజానికి ఎన్నో చెప్పాలని ఉంది అని చెప్పలేకపోతున్నాను. బీ హ్యాపీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మధు. బాయ్. Hi Madhu, happy 50th birthday. Enjoy your day. Hi Madhumoya, wish you a very happy birthday. Happy birthday Madhu Chinana. Stay blessed and stay happy. Take care. Happy birthday. Happy birthday Madhvaniya. May God bless you with health, wealth and lots of happiness in your life. Always stay blessed. Vanga party vandi. హలో మధు అన్నయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రతి సంవత్సరం సంక్రాంతి నాడు మధు అన్నయ్య బర్త్డే అని మేము ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాము. అమ్మతో ఎప్పుడు మాట్లాడినా మేము ఇదే మాట్లాడుకుంటాము. సో ఈ ఇయర్ అలాగే నువ్వు ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాం. హాయ్ మధు and hi everyone. Today I am going to wish a person who is going to celebrate his 50th birthday anniversary, a man who I got introduced to as a student more than 40 years ago, and who is responsible for my being in this family also, and who over a period of time I observed very closely, moved with him very closely, interacted with him very frequently, and he is a person who is silent generally but very resilient, very full of observation and always thoughtful, very very helpful in the time of crisis and needs to everyone in the family. And as individuals we share a lot of common interests we have, particularly with regards to books. The number of books that he read or still reading is enormous, and quite a few of them I also read.
a bit of discussion always goes on this or that between us, and it is always very enlightening and entertaining also. So he is so many things to so many people probably, and by profession he is a doctor, and by hobby he is a painter, a naturalist, and sometimes appears very philosophical also now and then. And his resilience is what makes me to appreciate him all the time. And every time there was a problem, he always was there and is there. And everybody in the family loves him a lot. And not only the family, I believe even his colleagues or his subordinates or his superiors, and everyone probably likes him and loves him a lot. And more than that, I still remember him as a very, very young boy of 10 years, probably less than 10 years at that time, with very thick glasses, and but looking very, very intelligent. Perhaps he was the most intelligent boy in that class when I joined that school in Pune. And happy birthday, Madhu. హ్యాపీ బర్త్డే మధు. Very happy birthday, Madhu. నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో శుభ్రంగా ఉండండి ఇద్దరు చిలక గోరింకల్లాగా. హ్యాపీ బర్త్డే మధు పెద్దనాన్న. హాయ్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మావయ్య. Hi Madhu Annaya, wish you a very, very happy birthday. May God bless you with all the wellness and happiness and health. I wish I was there with you guys. You're our matinee idol, teenage heartthrob. Growing up years, I used to idolize you. I used to imitate you, follow you, your style, whatever, your dressing sense and everything. I especially used to imitate the style in which you used to speak with one hand like this, and Anta, I think Shanta also, and Srinmaya is the first one to catch me like that. Enti nu Madhula matladna and all. So you are our matinee idol there, and thanks to you, nee valla I and Moni started that Mother's Day greeting cards were introduced because of you. We started celebrating it, actually a day to tell that you love somebody, especially your mother. And thanks to you also, letter writing is also because of you and Usha Bhavi. And me and Moni remember a lot of stuff, your pre-wedding times and all that stuff, and your one-liners, bread, all we laugh so much, talchukuni one-liners. So miss all that fun. I wish we all had one big get together and did this. I wish I stayed for this Pongal, but sorry I'm not there. But happy birthday. Have fun, have lots and lots of memories. Miss you, love you so much. Happy birthday, a very, very happy birthday. Bye. Happy birthday to you, Chinana. How are you doing? I know that I've never ever spoken to you like this or in person properly, because I don't know, but I just wanted to tell you that I'm a super inexpressive person, just like you, but I would like to take this as an opportunity to tell you how much I love you. నేను తెలుగులో చెప్తే కొంచెం ఫంబుల్ అవుతానని చెప్పి ఇంగ్లీష్లో నా నోట్స్ రాసుకొని మీకు చెప్తున్నాను. Just wanted to tell you that I always loved you. I always loved you from the very bottom of my heart, and I loved you from my childhood. I really love you for the way you are, how loyal you are, and the kind of values that you hold. No matter what, no matter who it is or whatever it is, the way you are, I just love it. I just love the way you help people, your blood donation camps. I think you are an inspiration to so many people
I remember there was this time when you took us to your pig farm. I was so fascinated looking at all those huge pigs that you were, with, and it was scary though. I don't know, that was one memory that I had with you. అంతే దాని తర్వాత ఎందుకు ఎక్కువ మెమరీస్ చేసుకోలేదు కానీ I'm pretty sure we'll make more memories in the future. I want to say that I really love you more and more because of the way you treat me and everyone in the family, all the youngsters in the family. You're very sweet, you're very humble, very calm, and very kind, very polite. You might not have ever expressed your love towards us, but I can personally see that in your eyes whenever we meet. ఒక 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 వింత లుక్ ఉంటుంది మీ ఫేస్లో whenever we meet. ఆ కళ్ళల్లోనే ఇట్లా I should observe that, ఓ చిన్నాన్న మదర్ చిన్నాన్న ఇట్స్ వెరీ స్వీట్ అని చెప్పి. And I know that Abhishek will have his own turn to speak about this, but I would want to surely mention this on this video that Abhishek again loves you more than ever, and he very very much looks up to you, for what you are and who you are. And I think that makes me feel even more proud about everything. And I wish you a very very happy birthday once again, and I want you to have a really healthy life. And please listen to Usha Pini when she asks you to go for walks. I've heard that you don't like to do that. and I'm happy to wish you like this. I have to thank Usha Pini and Akhil, for bringing the entire family together in this video. It's nice to see that. It's nice to see people doing things for us. Just don't know what else to tell. I wish you a very happy birthday once again. You're lucky to have people with you, around you, and I'm pretty sure you're going to cherish everything today for a lifetime. Take care. Bye bye, Jinnana. Bye. నేను మాట్లాడనండి, నువ్వే మాట్లాడు, చూసుకున్నాను. మధుబాబుకి జన్మదిన శుభాకాంక్షలు, శత సహస్ర శుభాశీస్సులు. ఇలాంటి పుట్టినరోజు పండగలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజా పిన్ని గౌరత్త. చాలు. హ్యాపీ బర్త్డే దొడ్డప్ప. Hi Madhu, happy 50th birthday. God bless you. Eagerly waiting for your Sastipurti Mahotsavam. Hi Madhu Mama, happy 50th birthday. Hi Madhu, happy 50th birthday. Enjoy your day. I wish you many, many happy returns of the day. Many more birthdays to celebrate. And God bless you with health, wealth, prosperity, security and longevity. Very happy about what all great things I've heard about you. And I wish you once again many, many happy returns of the day. Happy birthday. And many, many more birthdays to celebrate. హ్యాపీ బర్త్డే మధు పెద్దనాన్న. హ్యాపీ బర్త్డే మధు అన్నయ్య. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మధు అన్నయ్య. విష్ యూ హ్యాపీ బర్త్డే మధు. 50వ పుట్టినరోజు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆశిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. Happy 50th anniversary, Bavgaru. Hope to see you all in Bombay this year. Many, many happy returns of the day and wish you a happy day and year ahead. Happy birthday, Dr. Uncle. I still remember the gifts you used to get me and Arshi when we were kids. Thanks for all those and hope your 50th celebration rocks. Hi buddy, don't black your grey hair because you are a genius. Wish you a fabulous 50 and a better 50 next. Happy birthday. హ్యాపీ బర్త్డే మధు. మాధవ, హ్యాపీ బర్త్డే. ఇలాంటి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నావు, చాలా సంతోషంగా ఉంది.
మిగతా 50 ఏళ్ళు కూడా నువ్వు నీ ఉషతో పాటు మీ పిల్లలు మునిమనవలు మనవలతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలని ఒకడిపిని చిన్నాన్న కోరుకుంటున్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు మీకు మంచి ఆయురారోగ్యైశ్వర్యాలు ఇవ్వాలని. ఓకే, బాయ్ నాన్న. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. Many, many happy returns of the day, dear Vinu. It's an amazing day. Wonderful as a person to have met you at different points. And wish you all the best for the future, to have wonderful innings in which you discover yourself more for all of us. God bless you. Many, many happy returns of the day, Venu Madhav. It's been a long time. It's a very significant milestone for you, and I'm happy that your cousin Raman is organizing this little collage. So my prayers to Ishvara that you are abundantly blessed with all that you seek in life. All the best, and we'll hopefully get in touch sometime when I come to Vizag. I'm not there right now. The very, very best for your life ahead. Good luck. Bye. Hi Madhu Annaya. Now that you have reached a big milestone, I can truly say that you look fabulous at any age. Tell me your secret. Okay? Happy birthday. हाय मधु, जब 50वें जन्मदिन की ढेरों शुभकामनाएं और ढेरों शुभाशीष। जब भी मधु का नाम आता है और सुमेधा की शादी का ख्याल आता है, दोनों को अलग नहीं किया जा सकता। हम लोग बहुत खुश हैं। 50 आपने हाफ सेंचुरी तो मारी ली है, अब हम चाहेंगे कि सेंचुरी भी करें और सब साथ मिलके करें। विश यू वेरी वेरी हैप्पी बर्थडे वंस अगेन। थैंक यू। Hi Venu Madhav. Many more happy returns of the day. Wish you happy birthday. Happy 50th birthday, Madhu Mama. Happy birthday, Madhu. Enjoy your day. Congrats, you turned 50. You are wise of 50. You don't look 50, but people will say you turned 50. It's just half a century. Still you need to score a century. God bless you all with in this century. Happy birthday, Anna, the man of century. Wish you happy birthday, dear. హాయ్ మధు, హ్యాపీ బర్త్డే. ప్రతి ఉషోదయం అఖిల మోహితమైన వేణుగానంతో హాఫ్ సెంచరీ చేసినందుకు హార్దిక శుభాకాంక్షలు. ఇక మరి సెంచరీ వైపు పాంచజన్యం ఊదుతూ తగ్గేదిలే అంటూ ఎంజాయ్ చేయండి. హ్యాపీ బర్త్డే. Happy birthday, Venu Madhav. Happy birthday, Jiju. Happy birthday, Jiju. Hi Madhavneya, very very happy birthday. I mean, I would say a very happy golden birthday as you celebrate your 50th birthday this year. I still remember 20 years ago when you and me together went to Tulips restaurant in Green Park. And I still remember the food that we had that day. It was really enjoyable day for me, and not just that, but I also still recollect a lot of times that I have borrowed books from your library, and you have made my non-boring days in my boring days in Vizag not so boring. And I would thank you for introducing me to Mario Puzo and Michael Crichton, though I still think that Usha Bhabi might still claim credit for those. But nevertheless, a very happy birthday, and thanks so much for being there always. Yeah. Hi Madhu Annaya. The first time I got introduced to you was looking at the painting
in the house where I came first, the horses painting. So whenever I think of doing some painting or an art, I always think, how would you do it? How would the finishing be? And like that. So you are like a goal setter for me. So happy birthday, and that's it for me. Okay. All right. So happy birthday, Madhanya. Bye. Bye. Happy birthday, Mama. Happy birthday, Jiju. Wishing you a very happy, healthy, peaceful, long life. హాయ్ మధు, హ్యాపీ బర్త్డే. ప్రతి ఉషోదయం అఖిల మోహితమైన వేణుగానంతో హాఫ్ సెంచరీ చేసినందుకు హార్దిక శుభాకాంక్షలు. ఇక మరి సెంచరీ వైపు పాంచజన్యం ఊదుతూ తగ్గేదిలే అంటూ ఎంజాయ్ చేయండి. హ్యాపీ బర్త్డే. Happy Golden Jubilee birthday, dear Jiju. Bless you. I can only say that you are a perfect gentleman. You think, speak and act perfectly. You do a lot of selfless service. My daughter, whom I call Ushakka, she's very, very lucky to have you as a life partner. And of course, your proud parents too. We all are proud of you, Jiju. May you have a very happy, healthy and prosperous life ahead. Bless you. The universal Jiju, you are very simple, quiet and precise. Being the eldest member of the extended family, you set a great example to the rest. Usha is more visible in all family activities, and we know that, but for your support, encouragement and backing, she wouldn't have been done that. We both wish you all a very happy, healthy, peaceful and safe life ahead. Bless you. Bless Best you. wishes. Happy birthday, Madhu Mama. Dearest Jiju, wish you a very, very, very happy milestone birthday. I still vividly remember the fun we had at your Snatakam and the wedding. I wish you a long, healthy, happy and prosperous life with many more milestones to come. I'm sure all my cousins agree with me in that you're probably the most humble and down-to-earth person of the family, and this is one quality we all aspire to achieve. And last but not the least, hats off to you and kudos to you for putting up all these years with my sister. Happy 50th birthday. Happy 50th birthday, Jiju. Wishing you a very happy and healthy life ahead. హ్యాపీ బర్త్డే వేణుమాధవ్. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సకల సంపదలతో వర్ధిల్లండి. ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈయన మంచి ఆర్టిస్ట్, మంచి మంచి పెయింటింగ్స్ వేస్తారు. మొక్కలు చాలా చాలా బాగా పెంచుతారు. రకరకాల మందారాలు, క్రోటన్స్, ఎన్నో కుండీలు ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. ఒక 100-150 కుండీలు పైన పెట్టారు. కింద కూడా పెంచుతున్నారు బాగా మొక్కలు. వెళ్ళి చూడాలి, చూస్తే కానీ తెలీదు ఈయన టేస్ట్ ఏంటో. తర్వాత పిల్లలు చాలా చక్కగా చేరదీస్తారు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. క్రికెట్ బాగా చూస్తారు ఇంట్రెస్టింగ్గా. మంచి మంచి హాబీస్ ఈయనవి. తర్వాత గలగలా పారే అమ్మాయికి గంభీరంగా ఉండే అబ్బాయికి జత కుదిరింది. వాళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్. ఇలాగే చక్కగా మీ ఇద్దరి సంసారం హాయిగా వర్ధిల్లాలని కోరుకుంటూ పద్మజ. హాయ్ మధు, 50 వసంతాలు కంప్లీట్ చేసి 51వ వసంతంలో ప్రవేశిస్తున్న అల్లుడు మధుకి శుభాకాంక్షలు, శుభాశీస్సులు. మరి మధు గురించి చెప్పాలంటే చాలా మట్టుకు పద్మజ కవర్ చేసింది. ఇంకోటి ముఖ్యంది, ఈయన మితభాషి, మృదు స్వభావి, 10గురికి సహాయం చేసే స్వభావం. అలాగే ఇంటికి ఎవరు వచ్చినా ఆదరించి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్నీ సమకూర్చి చక్కగా ఆదరిస్తారు ఆయన. అలాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆర్ట్తో పాటుగా మొక్కల పెంపకంతో ఏంటంటే మనకి సాయంత్రం పొద్దున కూడా బృందావనంలో కృష్ణుడిలాగా ఆయన తిరుగుతూ గిరగిర అక్కడున్న మొక్కలు అన్నింటినీ సంరక్షణ చేస్తూ కొత్త వాటిని ఏమైనా పెట్టాలా
అయితే పాతవైనా తీసేయాలని చూసుకుంటూ ఉంటారు. ఇలాగా మొత్తం ఆయన ఆర్టిస్టిక్ వే ఆఫ్ లివింగ్ అంతా కూడా మనకు కనపడుతుంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ ఇంకోసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. హ్యాపీ బర్త్డే జీజు. వేణుమాధవ్.